ఆ, చెప్పండి మావయ్య, ఏంటి డాక్యుమెంట్స్? ఇవే గిఫ్ట్ డీడ్ పత్రాలమ్మా. ఊరి బయట మనకి ఏమాత్రం ఉపయోగపడని 10 ఎకరాల బంజరు భూమి ఉంది. పాపం ఈ పేదవాళ్ళు అక్కడ గొడ్లపాక వేసుకుని కొంచెమైనా బాగుపడతామంటే సరే అన్నాను నేను. అదన్నమాట విషయం. ఓ, అంటే ఆ 10 ఎకరాలు వీళ్ళందరి పేరు మీద రాసిస్తున్నారా? లేదమ్మా, ఇతనొక్కడి పేరు మీదే. వీళ్ళంతా తన వాళ్లే. ఓహో, వీళ్ళందరిది ఉమ్మడి కుటుంబం లాంటిదన్నమాట. అవునమ్మా, మా అందరిది ఒకే మాట. అవునవును. అబ్బా, మీలో కట్టుబాటు బాగానే ఉందే. అవునమ్మా, పల్లెటూరు వాళ్ళు కదా, కట్టుగా ఉంటారు, కలిసే కష్టపడతారు. తృణమో పడమో ఎంతొచ్చినా సమానంగానే పంచుకుంటారంట. అని నమ్మకమేంటి మావయ్య? అలాగని ఈ పత్రాల్లో ఏమైనా రాసుందా? అలాంటివన్నీ గిఫ్ట్ డీడ్లో ఎందుకు రాసుంటాయమ్మా? కదా, అలాంటప్పుడు 10 ఎకరాలు ఈయన ఒక్కడి పేరు మీదే ఉంటే రేపటి రోజున అతని మనసు మారి మహాభారతంలో దుర్యోధనుల్లాగా సూది మొన మోపినంత చోటును కూడా మీకు ఇవ్వను అని ఈ అమాయకులందర్నీ మోసం చేసి వెళ్ళగొట్టాడే అనుకో. నేనలా ఎందుకు చేస్తానమ్మా? దుర్యోధనుడు చేశాడు కదా. అది ద్వాపర యుగం కదమ్మా. ఇది కలియుగం బాబాయ్ గారు. మావయ్య, మీరే చెప్పండి, ద్వాపర యుగంలోనే అంత అన్యాయం జరిగితే ఈ కలియుగంలో ఇంకెన్నో మోసాలు కుట్రలు జరిగే అవకాశం ఉందా లేదా? అక్క, ఇక్కడ జరుగుతుందేంటి? నువ్వు మాట్లాడుతున్నదేంటి? మోసం. మోసం ఏంటి? అదే, ఎలాంటి మోసం జరగకుండా ముందే జాగ్రత్త పడాలి కదా అంటున్నాను. అమ్మా మాధవి, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? చెప్పడం కాదత్తయ్య, చెయ్యాలనుకుంటున్నాను. మై గాడ్, అక్కకు అనుమానం వచ్చినట్టుందే. సరిగ్గా టైంకొచ్చి మొత్తం చెడగొట్టేలా ఉందే. మాధవి, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చెయ్యి, ఆ తర్వాతే సంతకం పెడతాను. ఆ మాట అన్నారు, బాగుంది. మావయ్య గారు, అవి ఇలా ఇవ్వండి. ఇదిగో, అందరు లీడరు, నీ పేరేంటి? అటు కాదు, ఇటు చూసి చెప్పు. ఓబులేస్ అండి. అబ్బో, అంటే అహోబిల నరసింహస్వామి అని అర్థం. మీ నాన్న పేరేంటి? మా నాన్న పేరు కొండయ్య అండి. సరే గాని, ఈ 10 ఎకరాలు ఎక్కడుందో చూసావా? మన బాబురావు వీళ్ళకి అన్ని వివరాలు చెప్పే ఆ స్థలం చూపించాకే ఇక్కడ తీసుకొచ్చాడమ్మా. బాబాయ్ గారికి ఎంతో ముందు చూపు. మరదే, ఏం చేసినా కరెక్ట్గానే ఉండాలి కదమ్మా. సిమెంట్ బస్తాల్లాగా. అంటే అంత గట్టిగా ఉండాలి అన్నాను. చెప్పు అభిలేషు, ఆ స్థలం ఎక్కడుంది? అది ఊరి బయట కొండ పక్కనుందండి. మరేంటి ఈ పత్రాల్లో నది ఒడ్డున ఉన్న
10 ఎకరాల భూమి అని రాస్తుంది. నది ఒడ్డున అది నిక్షేపం లాంటి మాగాణి. అది బంజరు భూమి ఎలా అవుతుంది? ఈ కాగితాల్లో రాస్తే అవుతుంది మావయ్య. తమ్ముడు, ఏమిట్రా ఇది? అంటే అక్క అది నది పక్కన ఉన్న కొండ పక్కన ఉన్న బంజరు భూమి అని. బాబాయ్ గారు అన్ని పక్క చూపులు ఎందుకులేండి. ఏవయ్యా, ఆ భూమిలో గొడ్ల పాక వేసి ఎన్ని గొడ్లను కట్టేస్తావు? 10 గొడ్లండి. ఓ అబ్బో, 10 గొడ్లే. మరి ఇన్నాళ్ళు నీ 10 గొడ్లు ఎక్కడున్నాయి? ఉండడం ఏంటండి, కొంటాను కదా. ఓర్ని అంటే గొడ్లే లేని నీకు గొడ్ల పాక కావాలి, అది కూడా 10 ఎకరాల్లో. ఏ ఆ, అది ఆ, అదేంటంటే ఓ బిలేషు, అమ్మా, ఇక్కడ చూసి చెప్పు. అక్క, ఏంటిది కోర్టులో నిలదీసినట్టు? చదువు లేని వాళ్ళని అలా దబాయిస్తే వాళ్ళు ఏం చెప్తారు? అయితే చదువుకున్న వాళ్ళు కదా, మీరే చెప్పండి. మావయ్య గారు 10 ఎకరాల భూమిని ఇతని పేరు మీదే రాయాలి అంటే గిఫ్ట్ డీడ్లో ఓ బిలేషు సన్ ఆఫ్ కొండయ్య అనే కదా ఉండాలి. అవును, అలా లేదమ్మా. లేదు, ఈ గిఫ్ట్ డీడ్ ప్రకారం ఆ 10 ఎకరాల భూమి ఎవరో గోవిందం సన్ ఆఫ్ తిరుపతి అని రాసి ఉంది. ఏంటి ఏంటిది? నాకేం తెలీదు అమ్మగారు. ఈ బాబురావు గారు 1000 రూపాయలు ఇస్తానంటే కక్కుర్తిపడి వచ్చానమ్మా. మాకు కూడా తల ఒక 500 ఇచ్చారయ్యా. రమ్మంటే వచ్చాము, చెప్పమన్నదే చెప్పాము. అంతకు మించి మాకేం తెలియదమ్మా. మమ్మల్ని క్షమించండి అయ్యా. చదువుకున్న బాబాయ్ గారు, ఎవరా గోవిందం? ఎవరికి బినామీ ఆ పేరు? ఎందుకింత నాటకం ఆడుతున్నారు? చిచి, నాటకం ఏంటమ్మా? ఈ పత్రాలని టైప్ చేసిన వెధవా పేరు తప్పుగా కొట్టుంటాడు. జస్ట్ టైపింగ్ మిస్టేక్ అంతే. చిచి, ఆపండి. కళ్ళ ముందే అంతా బయటపడ్డాక కూడా ఇంకా సమర్థించుకోవాలని చూస్తున్నారా? అయిన వాళ్ళు కదా అని చేరదీస్తే నమ్మించి మోసం చేయాలని చూస్తారా? మావయ్య గారు, తప్పు వాళ్ళది కాదు, మీది. అమ్మా మాధవి, ఏమంటున్నావు? క్షమించండి.